తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అమరావతి రాజధానికి చట్టసభల్లో ఆమోదం తెలపడంతో ఆనందం వ్యక్తం చేశాడు. ఆయన చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆనాడు నేను దేవతల శ్రేయస్సు కోసం అసురుల నుంచి కాపాడుకోవడం కోసం అమరావతిని నిర్మించాను. ఈనాడు మీ భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఎన్నో అడ్డంకులు. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు నరసింహప్రసాద్ ఇంద్రుడి వేషధారణలో వచ్చి ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంచారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం భవిష్యత్తుకు అమరావతి మైలురాయిగా నిలుస్తుందని నరసింహప్రసాద్ చెప్పారు. ఆనాడు దేవతల కోసం అమరావతిని నిర్మిస్తే ఈనాడు ప్రజల కోసం సీఎం చంద్రబాబు ప్రజా రాజధాని నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. ఇక చట్టసభల్లో దీనికి ఆమోదం లభించడంతో ఇక ఎవరూ దీన్ని అడ్డుకోలేరని ఆయన చెప్పారు. మీ నాయకుడు చంద్రబాబు గారు నిర్మించిన రాజధానికి ఎన్ని అడ్డంకులు కల్పించినా అమరావతి అమరమని నిరూపించుకున్నారు. ఈరోజు చట్టసభల్లో అమరావతికి మద్దతు లభించింది. ఇక దీన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్న సంతోషం పట్టలేక నేను స్వయంగా వచ్చి మీ నాయకుడిని చంద్రబాబుని ఆశీర్వదించడానికి వచ్చాను. దీనికి సహకరించిన ప్రజలందరికీ నా శుభాభివందనాలు.